ప్రతిసారి ఏదో ఒక వివాదంలో చిక్కుకోవటం రాజేంద్ర ప్రసాద్కు అలవాటుగా మారింది. ఏదో ఒక మాట అనటం, అనుకోకుండా జరిగిందంటూ కవర్ చేయటం, దాంతో ఆయనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఇలా చాలాసార్లు జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. రీసెంట్గా మరోసారి నోరు జారి మాటలన్నారు రాజేంద్ర ప్రసాద్. ప్రముఖ నటులను బూతులు తిట్టటం, దాన్ని కవర్ చేసుకునేలా మరికొన్ని డైలాగ్స్ వేయటం వివాదాస్పదమైంది. ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైన రాజేంద్ర ప్రసాద్ స్టేజ్పై మాట్లాడుతున్న సమయంలో కామెడీ నటుడు అలీని ఉద్దేశించి అనుకోకుండా ఓ బూత్ పదం ఉపయోగించారు. మనమంతా ఇలానే మాట్లాడుకుంటాం కదా అంటూ మిగతా వారిని చూస్తూ వ్యాఖ్యానించారు. ఈ చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. మరీ ముఖ్యంగా ఆలీని ఆయన అన్న పదం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పుడు ఎవరు మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో జనాలు మాత్రం వదలకుండా వెంటపడి మరీ ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై తాజాగా రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. హైదరాబాద్లో తను నటించిన షష్ఠిపూర్తి సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను అందరితో సరదాగా ఉంటాను, వాళ్ళు నాతో అలాగే ఉంటారు. ఇటీవల కొన్ని ఈవెంట్స్లో నేను గబాల్న ఫ్లోలో అనేసిన మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది మీ సంస్కారం, నేనేంటో అందరికీ తెలుసు. ఫ్లోలో అన్న మాటలను తప్పుగా తీసుకోవటం మీ అభిప్రాయం అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో తనదైన శైలిలో వివరణ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ ఆ వ్యాఖ్యల వెనుక ఎటువంటి ఉద్దేశమూ లేదని స్పష్టం చేశారు. అయితే ఈ వివాదం సినిమా రంగంలో సంచలనంగా మారింది. నెటిజన్లు మాత్రం వదలకుండా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది అయితే డైరెక్ట్గా బూతులు తిట్టేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.